వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీలో ఈసారి జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటి నుంచే హాట్గా మారాయి. ఇప్పటికే అధికార కూటమితో పాటు విపక్ష వైసీపీ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అందులోనూ మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీకి రెండు పక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కీలకమైన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని తీసుకునేందుకు కూటమి పార్టీ బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు ఈ పదవికి ఓ వైసీపీ మాజీ నేతను కూడా రెడీ చేసుకుంటోంది. కూటమి పార్టీల మధ్య ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలు జరగలేదు. త్వరలో 3 పార్టీల నాయకులు భేటీ కాబోతున్నారు. ఆలోపే గుంటూరు మేయర్ సీటుపై కన్నేసిన బీజేపీ ఆ మేరకు లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గుంటూరు నగరంలోని పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో మాజీ మేయర్, వైసీపీ మాజీ నేత కావటి మనోహర్ నాయుడుపై ఫోకస్ పెట్టింది. కావటితో ఇప్పటికే బీజేపీ నేతలు టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కావటి మనోహర్ నాయుడు బీజేపీలో చేరేందుకు సై అంటే ఆయన్ను మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా కావటి మనోహర్ నాయుడుకు గుర్తింపు ఉంది. ఆర్థికంగా బలమైన నేత కూడా కావడంతో కావటిపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ తరపున గుంటూరు నగర మేయర్గా పనిచేసిన కావటి పార్టీ ఓటమి తర్వాత గుడ్ బై చెప్పేశారు. ఆ తర్వాత ఏ పార్టీలో చేరకుండా సైలెంట్గా ఉంటున్న ఆయన్ను బీజేపీలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కావటి అనుచరులు కూడా బీజేపీలో చేరేలా ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.